ఫైనల్‌గా ఒకటి సార్. అంటే మనం చూసుకున్నట్లయితే మీరు చెప్పినట్టుగానే నిజంగా చంద్రబాబు గారి ఇంటి దగ్గర ఆ తొక్కిసలాట ఆ టికెట్స్ కోసం చాలా అంటే ఒక్కో టికెట్‌కి నలుగురు, ఐదుగురు ఆ వేవ్ మనకు తెలుస్తుంది. దాంతో పాటు ఈయన తీసుకునేది కూడా చాలా ఇప్పుడు మనం గుంటూరు తీసుకున్నట్లయితే అక్కడ జయదేవ్ గారు అంతకుముందు చేసి ఆయన రాజకీయాల నుంచి ఆయన రిటైర్మెంట్ తీసుకున్నారు. అక్కడి నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ అనే ఒక ఎన్ఆర్ఐ ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడి నుంచి గుంటూరు ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఆయన గురించి చాలా బయట మంచి టాక్, అంటే ఒక విద్యావేత్తగా, డాక్టర్గా ఇక్కడ చేశారు. నిజంగా ఆయన అక్కడ బురిపాలెంకి సంబంధించిన ఆయన వ్యక్తి చాలా సేవా కార్యక్రమాలు చేశారండి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నుకోవటం అభ్యర్థులను కూడా ఒక అంటే మంచి వజ్రం లాంటి అభ్యర్థిని తీసుకురావటం వస్తున్నారు. అంటే ఇది రాష్ట్రాన్ని నెక్స్ట్ జరగబోయే దాంట్లో మనం డెవలప్మెంట్ దిశగా తీసుకెళ్లాలని ఆయన ముందుకెళ్తున్నారంటారా? ఇప్పుడు రాజకీయాల్లో పార్టీల్లో 2 రకాల మనుషులు ఉన్నారు. రాజకీయ పార్టీకి సంబంధించి కొంతమంది నాయకులు ప్రజల్లో పనిచేస్తూ ఉంటారు, కొంతమంది పార్టీకి పనిచేస్తూ ఉంటారు. స్ట్రక్చర్ ఉంది కదా, ఉండాలి కదా. అవును, నీకు పార్టీకి పనిచేసే వాళ్ళు నీకు కనిపించకపోవచ్చు బయటికి. వాళ్ళు పార్టీకి చాలా బలంగా ఉంటారు, పార్టీని పటిష్టంగా ఉంచుతారు, పార్టీ కోసం పనిచేస్తూ ఉంటారు. అలాగని చెప్పేసి వాడు ఎవరో నాకు తెలియదు అని అనకూడదు. పార్టీకి తెలుస్తుంది వాళ్ళు, ఓకే, నీకు తెలియకపోవచ్చు. అలాగే కొంతమంది పార్టీ కోసం ప్రజల్లో పనిచేస్తారు. వాళ్ళు పార్టీ కోసం పనిచేస్తున్నారు, వీళ్ళు పార్టీ కోసం పనిచేస్తారు. వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తారు, వీళ్ళు కూడా అల్టిమేట్గా ప్రజలకే పనిచేస్తారు. పార్టీ ప్రజల కోసం పనిచేస్తారు, వీళ్ళు పార్టీ కోసం పనిచేస్తారు, పార్టీ ప్రజల కోసం పనిచేస్తారు. కాబట్టి అలాంటి వ్యక్తి ఇతను చంద్రశేఖర్ ఆల్రెడీ ప్రజల్లో కూడా పనిచేసాడు. నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేశాడు. ఓకే, బోర్లు వేయించండి మెట్ట ప్రాంతంలో. నేను సింపుల్గా ఒకటి చెప్తున్నాను అంతే, చాలా చేశారు. ఓకే, అర్థమైందండి. కాబట్టి అతనికి అసలు నరసరావుపేట అయితే ఇంకా టాపు, గుంటూరు కింద ఇంకా నరసరావుపేట ఇంకో 20-30 వేలు మెజార్టీ ఎక్కిస్తుంది. అంటే ఇప్పుడు గల్లా జయదేవ్ గారు స్వచ్ఛందంగా వాలంటరీగా నేను ఈ రాజకీయాల నుంచి విరమిస్తున్నాను, నేను పార్టీలో ఉంటాను కానీ ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొనడం ఓపెన్గా చెప్పేశాడు. అని వ్యాపారం మళ్ళీ అభివృద్ధి చేయాలి, ఎందుకంటే వీళ్ళు ధ్వంసం చేసి పెట్టేశారు. చాలా నష్టపడి, 1000 కోట్లు నష్టపడి. తెలుసు మీకు, గల్లా జయదేవ్ గారు మనకు వాళ్ళ యూనిట్ని ఇక్కడి నుంచి రానివ్వలేదు, అది దీన్ని ఇబ్బంది పెట్టారనేటువంటిదే తెలుసు మనకి. అంతవరకు తెలుసు. కానీ 1000 కోట్ల నష్టం వచ్చింది. ఎలాగంటే అమరాన్ బ్యాటరీలు ఏ ఇన్ఫ్లుయెన్స్ చేశారో, లేకపోతే కేంద్రంలో కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసి నెంబర్ 1 బ్యాటరీ ఆ రైల్వేలో, మ్యాక్సిమం రైల్వేలో దాన్నే వాడతారు. ఎందుకంటే నాణ్యత ముఖ్యం. దాన్ని కొన్నాళ్ళు ఆపారు. తర్వాత మిగతా వాళ్ళు చేతులు ఎత్తేసిన తర్వాత ఆ నాణ్యత గురించి వచ్చినట్టు మళ్ళీ ఇదే పెట్టుకున్నారు. అంటే నువ్వు పర్ఫెక్ట్గా, నువ్వు నిజాయితీగా, నువ్వు నాణ్యమైన ప్రోడక్ట్ ఇస్తే దానికి ఎప్పుడు కూడా ఎవడో ఆపలేడు. వాళ్ళ వ్యాపారం నిజాయితీతో కూడింది. హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్ అతను, ఆంధ్రప్రదేశ్ నుంచి హయ్యెస్ట్ ట్యాక్స్ పేయర్ అతను ఈ దేశానికి, రాష్ట్రానికి కూడా. అటువంటి వ్యక్తిని ఇతను జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ పార్టీ, వాళ్ళ వ్యక్తులు అతను అలాగే ఇబ్బంది పెట్టారంటే అది ఎంత దెబ్బ, ఎంత మైనస్సో వాళ్ళకి రేపు ఫలితాల తర్వాత తెలుస్తుంది. అప్పటి వరకు కూడా సాగినంత కాలం తనంతటి వాళ్ళు లీడంగా ఉంటాడు. మొన్న చూసి ఒక ఆయన తెగ నవ్వుకున్నాడు, చంద్రబాబు గారు అరెస్ట్ అయినాడు. కట్ చేస్తే ఆయన చూసి నవ్వుకుంటున్నారు అందరూ. కనీసం వాళ్ళ మీద సింపతి కూడా లేదు వాళ్ళ మీద. ఇక్కడ నిరసనలు అయ్యి చెప్పకుండా అన్నారు, ధర్నా చౌక్లో చేసుకొని పోయినాడు. వెంటనే కట్ చేస్తే రోడ్డు మీద కూర్చుని ఉన్నాడు. అంతే, మీరు ఏవి ఇచ్చారో అదే వచ్చేస్తుంది మీకు. ఇదివరకట్లాగా యుగాల తరబడి ఏముండవు శాపాలు. ఇప్పుడు త్రేతాయుగంలో వరం ఎత్తే ద్వాపరయుగంలో నెరవేర్చినట్టు తీరుతుంది. అది ఆ వరం ఫలితం సాధిస్తుంది. అప్పుడు శాపం ఎత్తి ఇప్పుడు ఆ శాపం ఇక్కడ అనిపిస్తారు. అది ఈ కలియుగంలో ఏంటంటే ఇమీడియట్ ఇన్స్టెంట్. పొద్దున్న ఏదైనా తప్పు చేస్తే సాయంత్రం కూడా వచ్చేంత ఫలితం. ఓకే, ఇది పరిస్థితి. 2 నెలలు తిరగకుండా వచ్చిందా? అక్టోబర్లో, అక్టోబర్లో మాట్లాడాడు అతను. ఆల్రెడీ ఇప్పుడు 4 నెలలు తిరగకుండా రోడ్డు మీద కూర్చోండి. జగన్మోహన్ రెడ్డికి అంతకన్నా దారుణమైన పరిస్థితి. ఓకే, పెంసాని అయితే డెఫినెట్లీ, అంటే డెఫినెట్లీ ఆయన అభ్యర్థిత్వం ఖరారు. ఇప్పుడు మీకు పెమ్మసాని గారనే కాదండి, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి ఎవరైతే వాళ్ళు బీఫామ్ తెచ్చుకుంటారో వాళ్ళు ప్రజాప్రతినిధి. ప్రజలు కులం, మతం, ప్రాంతం ఏవి చూడండి, వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నారు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు ఇద్దరు కనపడతారు. ఓకే,
వైసీపీ కోటేస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, ఉమ్, ఈ కూటమి కోటేస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతాడు. ఉమ్, వీళ్ళిద్దరు ఎవరు కావాలో ఎంచుకుంటారు. ఓకే. వాళ్ళు ఈ రాష్ట్రం గాయపడి ఉంది, వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు, ఉమ్, వీళ్ళకి అర్జెంటుగా ఉపశమనం కావాలి. మాకు అభివృద్ధి వద్దురా బాబు, మా బతుకు మేము బతకాలి, మా కూడు మేము తినాలి, మా ఇంట్లో మేము ఉండాలి అంటే ఎవరు ఉండాలి అది ఆలోచిస్తున్నారు. నీకు నువ్వు అభివృద్ధి చేస్తావా, ఉద్యోగాలు పెట్టుబడులు తీసుకొస్తావా, ఉద్యోగాలు ఇప్పిస్తావు, నువ్వు ఏమన్నా చేసుకో, ఉమ్, మాకు మాత్రం మా ఇంట్లో మేము ఉండాలి, మా కూడు మేము తినాలి, మా బతుకు మేము బతకాలి. ఓకే. అలా ఉండాలంటే చంద్రబాబు కావాలి అంతే ఫైనల్. ఇవన్నీ ఈ చికిత్స కోసం చూస్తున్నారు వాళ్ళు. ఆ చికిత్స కావాల్సిన ఔషధం అర్జెంటు వాళ్ళకి, ఉమ్, ఆ ఔషధం చంద్రబాబు. సింపుల్ అంతే. మీరు బీఫామ్ తెచ్చుకుంటే మీరు ఎమ్మెల్యే, ఓకే. ఓకే, బీఫామ్ తెచ్చుకుంటే మీరు ఎంపీ అంతే. లాస్ట్ అండ్ ఫైనల్ సార్, అంటే మనం ఒకటిగా చూసుకుంటే సార్, అందరూ టీడీపీలో కన్నా వస్తూ ఉన్నారు. అంటే ఎవరు పరుచూరు నుంచి ఆమంచి కృష్ణమోహన్ వస్తున్నాడని చేస్తుంది టీడీపీగా, టీడీపీలోగా, టీడీపీలోకి కదా సార్? ఓకే తెలియదండి. ఓకే. ఓకే, అంటే పరుచూరుది మార్చారు సార్, పరుచూరుది క్యాండిడేట్ మార్చారు. అంటే ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఈ పెరిగిపోయే అవకాశము ఏమన్నా ఎంత? ఇప్పుడు మన తొక్కిసలాడంటే అదే కదా, ఇంకా ఫ్లోటింగ్ అలాగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. దాంతోపాటు బాచిన చెంచుగారి గారు అబ్బాయి బాచిన కృష్ణ చైతన్య కూడా వచ్చేసాడు. అంటే అక్కడ అద్దెంకిలో అంతకుముందు కొంచెం వాళ్ళు ఇద్దరు బలమైన వాళ్ళు, ఇక్కడ కొట్టుపేట రవి కానీ వాళ్ళు కానీ. అంటే మొత్తం చూస్తే మీరు చెప్పినట్టుగానే హౌస్ఫుల్ బోర్డులు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. నమస్కారం.